Hi everyone, welcome back to our YouTube channel Archana Naveen USA Vlogs. So మేము ఈ రోజు బయటికి వెళ్తున్నాము. మెమోరియల్ డే యుఎస్ లో ఉంటది కదా, లాంగ్ వీకెండ్ వచ్చింది. అండ్ ఈ లాంగ్ వీకెండ్ లో 3 days మేము ఎక్కడికి వెళ్ళలేదు, బట్ ఈ రోజు అయితే ఎక్కడికైనా వెళ్దాము అని అనిపించింది. అందుకు వీఆర్ గోయింగ్ టు క్రోటాన్ జార్జ్ పార్క్. అక్కడ మంచి వాటర్ ఫాల్స్ ఉంది, మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. సో క్విక్ గా ఒక 1 hour డ్రైవ్ వెళ్ళి చూసేసి వద్దామని చెప్పి అనుకున్నాము. ఇట్స్ ఆల్మోస్ట్ 12 అవుతుంది ఇక్కడ. సో ఇంకా 1 hour 24 minutes చూపిస్తుంది. So let's see how it goes. Hoping to have good fun. ఇంకా స్టార్ట్ చేద్దామా? Yes. రీచ్ అయిపోయాం. 2 minutes to go. అంతే. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సేఫ్టీ సెక్యూరిటీస్ అన్ని కూడా ఉన్నాయి. క్యాంపింగ్ అండ్ చాలా మంది క్యాంపింగ్ చేస్తున్నారు విత్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్. ఇక్కడ పార్కింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. చాలా మంది ఉన్నారు. వి ఆర్ ఇన్ ది లైన్. ఇలా స్ట్రైట్ వెళ్ళి ఇలా అన్ని వెయిట్ చేస్తున్నాయి కార్స్, రైట్ తీసుకోవాలి. బట్ చాలా బాగుంది ప్లేస్ మాత్రం. ఇట్స్ రియలీ గుడ్. చాలా చాలా బాగుంది. ఎస్, పార్కింగ్ స్లాట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. సో చాలా మంది ఉన్నారు. మెమోరియల్ డే కదా, ఇదేమో ఒక ప్లేస్ అందరు పార్క్ చేశారనమాట. సో మేము కూడా మా కార్ని అక్కడ పార్క్ చేసేసి దెన్ వీఆర్ గోయింగ్ నౌ. నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ మా డ్రైవ్ కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాము పాటలు పెట్టుకొని. చాలా బాగుంది. క్రోటాన్ పార్క్ ఇది. క్రోటాన్ అనే ప్లేస్ దగ్గర ఉంది. ఇది బేసికలీ క్రోటాన్-ఆన్-హడ్సన్ అని అంటారు ఇది. అండ్ మొత్తం గ్రీనరీ ఉంది. అండ్ మొత్తం ఎంతో డ్రైవ్ చేసుకుంటూ లోపలికి వచ్చినాము. ఇప్పుడు ఏంటంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము. వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి ఇంకా బ్యాక్ వచ్చేస్తాం అంతే. లెట్స్ సీ వాటర్ ఫాల్స్ ఎట్లుంటాయో చూద్దాం. సో ఇది మెయిన్ పార్కింగ్. యాక్చువల్గా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం. పార్కింగ్ స్లాట్స్ ఇప్పుడు ఉన్నాయి కానీ మనకి ఇవ్వట్లేదు. ఇక్కడ అందరు మనుషులు వెళ్తున్నారు, క్యాంప్స్ వేసుకుంటున్నారు. అంతా వాళ్ళ వస్తువులన్నీ తీసుకొని వెళ్తున్నారు. అమ్మో, అసలు ఎంత ఓపికనో వీళ్ళకి నిజంగా. సో ఆ ప్లేస్ కూడా అసలు ఎట్లుంది. మేము వెళ్ళే దారిలో జస్ట్ ఆపి చూస్తున్నాము ఏం చేస్తున్నారని. చలో మనమైతే వెళ్దాము. ఫుల్ వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది. సో చూద్దాం. వెరీ ఎక్సైటెడ్ టు సీ. సో వచ్చేసాం మనం ప్లేస్కి, ప్రాపర్ వాటర్ ఫాల్ ప్లేస్కి. సో దిస్ ఈస్ ద ప్లేస్. వావ్, అసలు ఎంత బాగుందో. అండ్ ఈ సమ్మర్లో చల్లగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తూ ఉంటే. వావ్, క్రేజీగా ఉంది కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చాలా అంటే చాలా బాగుంది. అండ్ సీ ద స్కై, క్లౌడ్స్ ఎంత బ్రైట్గా ఉందో. అందరు ఇక్కడ హ్యాపీగా మంచిగా ఫొటోస్ దిగుతున్నారు. సూపర్ ఉంది. చాలా బాగుంది. ఇదంతా రిజర్వాయర్. బేసిక్లీ రిజర్వాయర్ వాటర్ అంతా కలెక్ట్ చేస్తారు. దాని కిందనేమో పార్క్. సో మనం ఇప్పుడు పార్క్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇటు సైడ్ రిజర్వాయర్ ఉంది, ఇటు సైడ్ పార్క్ ఉంది. సో పార్క్ దగ్గరికి వెళ్ళి చాలా మంది స్పెండ్ చేస్తారు. ఇక్కడేమో చాలా మంది ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అండ్ మంచిగా ఆ వాటర్ ఫాల్స్ అన్నిటిని చూసి హ్యాపీగా స్పెండ్ చేసిన తర్వాత పార్క్కి వెళ్తారు. అవును, అంటే మనం టాప్ లో ఉన్నాం ఇప్పుడు. బేసిక్లీ టాప్ లో అంత రిజర్వాయర్ మీద ఉన్నాం, అంటే డ్యామ్ మీద ఉన్నాం. బేసిక్లీ డ్యామ్ లాగా చెప్పాలంటే డ్యామ్ మీద ఉన్నాము. డ్యామ్ వెనకాలనేమో వాటర్ ఉంటాయి కదా. సో అట్లా వాటర్ ఉంది. అదంతా వాటర్ని మెల్లిమెల్లిగా పోతూ ఉంటాయి కిందికి. సో పైన వచ్చి మనం కిందికి వెళ్దామా? అసలు ఎంత బాగుందో. కింద పార్క్ లాగుంది, వాటర్ ఫాల్, ఫౌంటైన్ లాగా. అందరు మంచిగా పిక్నిక్ లాగా వచ్చి మ్యాట్స్ వేసుకొని కూర్చున్నారు. సో మనం కూడా వెళ్దాం అక్కడికి. ఈ కుట్టి పాపలు చూడు ఎట్లున్నారు. క్యూట్ క్యూట్ బేబీస్ ఉన్నారు అసలుకి ఇక్కడ. లీవ్స్ అన్నీ వెళ్ళిపోయినప్పుడు ఒకలాగా ఉంటుంది. లీవ్స్ చిగురిస్తే మాత్రం అసలు ఎంత బ్రైట్గా ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఇక్కడ ఉంది బోర్డు, క్రోటాన్
జార్జ్ పార్క్ అని. చాలా మంది హైకింగ్ చేస్తున్నారు మంచిగా అండ్ క్యాంపెయిన్స్ అన్నీ చేసుకుంటున్నారు. సో ఇక్కడ అందరికి పిచ్చి. సో పార్క్స్ అన్నా కానీ యూనో దే లైక్ ఆల్ ది హైకింగ్ పార్క్స్ అండ్ క్యాంపెయిన్ ఇవన్నీ బాగా ఇష్టం. ఇక్కడ మేము ప్రాపర్గా స్ట్రేట్గా నడుస్తున్నామండి, కానీ మా ఆయన ఒకళ్ళని అడిగి ఆపి షార్ట్ కట్ పార్క్ ఇటు షార్ట్ కట్లో వెళ్తే వస్తుంది ఆ పార్క్ అంటే వాడేమో వస్తుంది అన్నాడు. చూడండి అసలుకి ఎట్లా వచ్చామో. ఇది చూడు అసలు ఎంత స్ట్రేట్. ఇప్పుడు ఇట్లా కిందికి ఇట్లా వెళ్ళాలంట ఈ స్ట్రేట్గా. ఎందుకు అసలు ఇట్లాంటి లెక్కలు. చూడు మనుషులు కనిపిస్తారు. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వెళ్ళారనమాట. జస్ట్ ట్రై ట్రై చేద్దాం. లెట్స్ ట్రై. క్లిప్ పెట్టుకొని సిద్ధమయ్యి బ్యాగులు పట్టుకొని వెళ్తున్నాము. జింజరా అమెరికా కమింగ్. ఆమె చెప్తూనే ఉంది కూడా టూ స్టీప్ ప్లీజ్ గో కేర్ఫుల్లీ అనుకుంటా. అంత డేంజర్ ఏం లేదు కానీ బట్ భయం వేసింది. అంటే ఎప్పుడు ఇట్లాంటి ట్రై చేయలేదు కదా, ఆ భయం అంతే. యా సో ఇక్కడ ముందు ఫ్రంట్ చూపిస్తా. సో లెట్స్ గో. ఇదొక ఫన్ యాక్టివిటీ లా ఉంది బట్ జారితే మాత్రము పొక్కలు తిరుగుతాయి. సో చాలా కేర్ఫుల్గా వచ్చాం మేమైతే, వెరీ కేర్ఫుల్లీ. వీఆర్ వాకింగ్ వెరీ కేర్ఫుల్లీ. ఫైనలీ పార్క్కి వచ్చేసాం. షార్ట్ కట్ ఇక్కడ ఈయన ఏదో వండుకుంటున్నాడు హాయిగా కూర్చొని. చాలా మంది కుకింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో అది కూడా ప్లాన్ చేద్దాం ఎప్పుడైనా. మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ బాల్. దేవుడు టెంపుల్ దగ్గర ఎట్లా మనం పూజ చేసుకుంటాం అట్లా ఇక్కడ చూడు అందరు అట్లా ఇక్కడికి వచ్చి ఆటకు వస్తున్నారా అందరూ. సో అది అంటే వాళ్ళ వర్జన్లో అది ఒక పిక్నిక్, మన వర్జన్లో అది మనం అదే ఎంజాయ్ చేస్తాం కదా ఇంటి దగ్గర. మంచి వైబ్స్ అదే కదా. ఇప్పుడుంది పార్కింగ్ బట్ ఏం చేయలేము. సో చాలా లైవ్లీగా ఉంది, వెరీ వైబ్రెంట్. ఈ మనుషులకు చూడండి అసలు ఇక్కడ ఎక్కి మరీ రిజర్వాయర్ దగ్గర ఎక్కి మరీ కూర్చున్నారు ఒక్కొక్కరు. అసలు ఏంటో వీళ్ళు కదా, ఇక్కడ వాళ్ళు అర్థం కాదు నాకు. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాము అండ్ వాటర్ చూడండి, వామ్మో ఏం ప్రెషర్, అది సూపర్ ప్రెషర్ తోటి వస్తుంది. ఆ పాప చూడండి అసలుకి, ఆ చిన్న పాప పింక్ టీషర్ట్లో అస్సలు భయం లేదు. ఎంత దగ్గర నిల్చొని హాయిగా వాటర్ పడుతుంటే కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో ఇది మెయిన్ వాటర్ ఫాల్. చాలా బాగుంది, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మీరు చూస్తారు కదా వెనకాల, దిస్ ఇస్ ద రిజర్వాయర్. సో ఇదే క్రోటాన్ పార్క్. సో ఇక్కడ వాటర్ ఫాల్ ఇది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, వెరీ సూపర్ ఎక్స్పీరియన్స్. మా ఫ్రెండ్స్తో వద్దాం అనుకున్నాము బట్ మిస్ అయిపోయాం మేము. సో నెక్స్ట్ అంటే వాళ్ళు వేరే ట్రిప్లో ఉన్నారు, నెక్స్ట్ టైం అయితే వాళ్ళతో పక్క రావాలి. అసలు ఇక్కడ నుంచి కదలబుద్ధి అయితలేదు నాకైతే నిజంగా. ఎందుకంటే చాలా చల్లగా ఎండ వస్తుంది అండ్ ఇక్కడ వాటర్ కూడా పడుతుంది కదా, సూపర్ ఫీలింగ్ అసలు నిజంగా. అక్కడ బ్లూ టెంట్ అసలు ఎంత బాగా వేసుకుందో కదా, చాలా క్యూట్ ఉంది ఈ టెంట్ అయితే. మనం కూడా వేసుకున్నామా? వేసుకున్నాము. నెక్స్ట్ టైం అన్ని ప్లాన్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడైతే ఫుల్ ఒక ప్రీ ప్లాన్డ్ గ్రూప్ అనమాట. అందరు వచ్చి వండుకుంటున్నారు లిటరల్గా. అండ్ చైర్స్ టేబుల్ అయితే ఆల్రెడీ ఇక్కడ పార్క్ వాళ్ళు ఇస్తారు. సో దానిపైనే అన్నీ సర్దుకొని మంచిగా వండుకొని మంచి డ్రింక్స్ అన్నీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఏవో ఫుడ్ కూడా ఉన్నట్టున్నాయి, సో చూడాలి. ఏదైనా ఉంటే మేము ఆర్డర్ చేసుకుంటాం. మేమైతే ప్రత్యేకంగా కుకింగ్ అట్లాంటివి ఏం చేయాలి అంత ప్లాన్డ్గా అయితే రాలేదు. సో నెక్స్ట్ టైం చూడాలి అదంతా.
జస్ట్ హాట్ డాగ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. సో మనమైతే అది తినలేము బికాజ్ బీఫ్ పోర్క్కి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి వీ కెనాట్ ఈట్ దాట్. అందుకు సో వీగన్ ఏం లేదా? ఏం లేదు, ఏంటి ఉట్టి హాట్ డాగ్సా? మేమైతే ఇట్లా వేసుకున్నాము, కూర్చున్నాం ఇట్లా కొంచెం స్పెండ్ చేసి ఇంకెళ్తాం. మూంగ్ దాల్ మా సేవియర్ మా కోసం అక్కడ ఏదో మ్యూజిక్ పెట్టారు, సమ్ అరబిక్ మ్యూజిక్. స్టిల్ వీఆర్ ఎంజాయింగ్. యాపిల్స్ మైనేషన్. సో గుడ్ జాబ్. సో మనకున్న ఆప్షన్స్లో ఇప్పుడు తీసుకోగలుగుతామంటే ఈ ఐస్ క్రీమ్ ఒక్కటే, ఎందుకంటే వేరేవన్నీ మనము తీసుకోలేము. This is your ice cream. వావ్, This is mine. సో నైస్. మేము హాయిగా పడుకున్నాం. ఇట్లా పడుకొని గాగ్స్ ఎందుకు వేసుకున్నాం అంటే చిన్న చిన్న పురుగులు కూడా అంటే లైక్ బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అర్థం చూపి ఒకసారి. మళ్ళీ స్టార్ట్ చేసిండు ట్రెక్కింగ్ అని. గెటింగ్ రెడీ ఫర్ అవర్ ట్రెక్. కూడా వచ్చినాము కింది నుంచి ఫుల్ నడుచుకుంటూ వచ్చినాము. చూద్దాం పైకి వెళ్ళాలి అటు. అది చూస్తేనే నాకు మతి పోతుంది. సో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి స్ట్రేట్. సో పైకి ఎక్కినట్టు ఉంటుంది, బట్ చాలా గుంటలు ఇట్లా ఉంటాయి. సో అవి దాటుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా మంది వస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఇది వేరే రూట్ అంట. రెండు సేమే. ఆ చెట్ల నుంచి వచ్చాం మనం. ఓకే, సో ఇక్కడ ఎండ ఉన్నందుకు చాలా మంచి ఫొటోస్ వీడియోస్ వచ్చినాయి మాకు. నేను వెనకాల నుంచి పుష్ చేస్తా ఉన్నాడు. నెట్స్ చేయి పట్టుకో జారుతుంది సార్ నా లెగ్స్. అయ్యయ్యో ఏమైంది? ఎంత సన్నగా ఉంది ఏంటిది. అక్కడ నుంచి వచ్చినాము, ఇంకా ఎక్కుతున్నాం. అమ్మో ఇదేంటో అవ్వట్లే. అయిపోయింది ఆల్మోస్ట్. ఎడాన్. అమ్మో ఈ అడవి. ఇక్కడ మేము ఒక కపుల్ రీల్ చేద్దాం, లొకేషన్ బాగుందని. ఫస్ట్ ఒక నీడ ఉన్న ప్లేస్ లో ప్రాక్టీస్ చేస్తున్నాము. సో చాలా ఫన్నీగా ఉండే ఈ ఇన్సిడెంట్ అయితే, ఎందుకంటే మేము ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తూ ఉన్నాం అండ్ వీ వర్ గోయింగ్ ఆన్ లాఫింగ్ కంటిన్యూస్లీ. సో డైలీ లైఫ్ లో చాలా బిజీగా ఉంటాం మనము, బట్ ఇట్లాంటి టైం కపుల్ కోసం అయితే చాలా రిలాక్సింగ్ ఉంటది. అండ్ మా రీల్స్ చూడడానికి మాత్రం ప్లీజ్ డు ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. We are done with the reels and now we are going home. చాలా బాగుంది ప్లేస్ అయితే, మస్ట్ విజిట్ ప్లేస్. US లో ఎవరైనా ఉంటే మన ఇండియన్స్ వచ్చి విజిట్ చేయండి. సో మళ్ళీ విజిట్ చేస్తాము మా ఫ్రెండ్స్తో అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ కార్ నౌ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది. సో ఇంటికి వెళ్ళే వరకు ఒక 1 hour 1.5 hour పడుతుంది, డిపెండింగ్ ఆన్ ద ట్రాఫిక్. అసలు ఇక్కడ స్పెండ్ చేసేసినాం మేము, కానీ చాలా బాగుంది నిజంగా. we felt really relaxed, బట్ వీ హ్యాడ్ గుడ్ ఫన్. ఇట్స్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్. ఇప్పుడు మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తాము కొంచెం ముందుకు వెళ్ళాక. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్సో డూ క్లిక్ ఆన్ ది బెల్ ఐకన్ ఫర్ మోర్ updates and notifications. Thanks for watching this video and see you all in the next video. Until then, keep smiling, stay healthy. Bye-bye.